నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. ఆగస్టు 31వ తేదీనే ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీ చేయాలని, అందుకు సంబంధించిన ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ నెల పెన్షన్లను ఒక రోజు ముందుగానే లబ్ధిదారులకు అందించాలని, సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే అంటే ఆగస్టు 31వ తేదీన పెన్షన్లు పంపిణీ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. ఆగస్టు 31న 100% పెన్షన్ల పంపిణీకి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రాజెక్ట్ డైరెక్టర్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, మున్సిపల్ కమిషనర్లు, లీడ్ బ్యాంక్ మేనేజర్లు, జిఎస్డబ్ల్యూఎస్ నోడల్ అధికారి తదితరులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. మండల స్థాయి ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలని, ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని చెప్పారు. మొదటి రోజే 100% పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని లక్ష్యంగా చేరుకొని పనిచేయాలని సూచించారు. పింఛన్లు లబ్ధిదారులకు సిబ్బందికి అందుబాటులో ఉంచాలని కోరారు. ఎక్కడ చిన్న పొరపాటు జరగడానికి వీలేదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. మాతృభాషతోనే మానవజాతి మనుగడ సాధ్యమవుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్లోని వశిష్ఠ సమావేశ మందిరంలో తెలుగు అధికార భాష దినోత్సవం, జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా గిడుగు వెంకట్రామమూర్తి చిత్రపటానికి, భారతదేశంలో భారత హాకీ జట్టుకు అత్యుత్తమ నాయకుడిగా పేరు పొందిన మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాల వేసి జిల్లా జాయింట్ కలెక్టర్ ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ జె ఉదయభాస్కర్ రావు, డిఈఓ జి నాగమణి, డిఎస్డిఓ ఏ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, తెలుగు భాష కమ్మదనాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని, తెలుగుని ప్రేమిస్తే మన అమ్మను గౌరవించినట్లని, అన్ని భాషలు నేర్చిన మాతృభాషను విడకూడదని అన్నారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలుగుదనం గొప్పదనం గురించి గొప్పగా వివరించే వాళ్ళని తెలిపారు. అటువంటి గొప్ప గొప్ప నాయకుల నుండి నేటి తరం స్ఫూర్తి పొందాలని అన్నారు. తెలుగు భాషలోనే మన సంస్కృతి సాంప్రదాయాలు మిళితమై ఉన్నాయని అన్నారు. అదేవిధంగా తెలుగు భాష దినోత్సవం సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గారు చేసిన స్కూల్ పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఈ రెండు ఆస్పెక్ట్స్ ఈరోజు రావడం అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే ఒక వ్యక్తి జీవితంలో తన మానసిక అభివృద్ధి చెందాలంటే కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి. వాటిలో స్పోర్ట్స్ అనేది ఒకటి, మ్యూజిక్ ఒకటి, లాంగ్వేజ్ ఒకటి. సో అలాంటి వాటిలో రెండు మంచి విషయాలు ఈరోజు మనం చూస్తున్నాము. ఈ రెండు కూడా ఒక వ్యక్తి యొక్క మానసిక డెవలప్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్లో చాలా అంతర్లీనంగా ఉంటాయి. ఎన్ని కల్చర్స్ అయినా కూడా ఎక్స్పీరియన్స్ చేసినాక మన భాషను మాత్రం, మన కల్చర్ని మాత్రం వదులుకోకూడదు. అంటే ద విండోస్ ఆఫ్ ది రూమ్ షుడ్ బి ఓపెన్ టు ది ఫారిన్ కల్చర్, బట్ ద డోర్ షుడ్ బి ఫిక్స్డ్. అంటే మనం అన్నింటినీ కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, కానీ మన కల్చర్లో మనం రూట్ అయి ఉండాలి. అంటే వెస్టర్నైజేషన్ కానీ, లేకపోతే పాప్ కల్చర్ కానీ, ఇవన్నీ కూడా మనం తెలిసి ఉండాలి. అల్టిమేట్గా మనం ఫాలో అయ్యే కల్చర్ మన సాంప్రదాయం. ఎక్స్పోజర్ వేరు, కాపీయింగ్ వేరు, కాబట్టి అన్నింటికి డిఫరెన్స్ ఉంది. సో అలాంటి మహానుభావులు అని చెప్పింది చాలా వరకు కరెక్ట్. చాలా దేశాలు కూడా చూస్తే మన ఓన్ లాంగ్వేజ్లోనే రీసెర్చ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ జర్మన్ లాంగ్వేజ్, జర్మనీ లాంటి కంట్రీ అంత పాపులర్, అంత డెవలప్ అవ్వడానికి గల కారణం, సౌత్ కొరియా డెవలప్ అవ్వడానికి గల కారణం, వీటన్నిటికీ కూడా కారణాలు ఏంటంటే వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు రీసెర్చ్ డెవలప్మెంట్ చేస్తారు. ఎందుకు అంటే పుట్టినప్పటి నుంచే మనం నేర్చుకుంటున్న లాంగ్వేజ్లో కానీ మనము చదవగలిగితే, చదవడం అంటే నాట్ జస్ట్ రీడింగ్, బట్ మన అకాడమిక్ అంతా కూడా, మన రీసెర్చ్ కానీ మన అకాడమిక్స్ అంతా కూడా ఆ లాంగ్వేజ్లో ఉంటే పిల్లలకి ఈజీగా అర్థమవుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించి 90 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆన్లైన్లో క్విజ్ పోటీలను కళాశాల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి కోరారు. గురువారం కలెక్టరేట్లో మీకోసం సమావేశ మందిరంలో నిర్వహించిన బ్యాంకర్ సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్లైన్లో క్విజ్ పోటీల గోడపత్రిని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించి 90 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఆన్లైన్లో క్విజ్ పోటీలు కళాశాల విద్యార్థులకు నిర్వహిస్తున్నారని, అందులో భాగంగా మన జిల్లాలో కూడా డిగ్రీ చదువుతున్న విద్యార్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చునని జిల్లా జాయింట్ కలెక్టర్ పిలుపునిచ్చారు.
గ్రాంధికంగా ఉన్న తెలుగు భాషను వాడుక భాషకు తీసుకురావడానికి ఉద్యమాన్ని నిర్వహించి సాధించిన గిడుగు రామ్మూర్తి చిరస్మరణీయులని అత్తిలి బాలర యూపీ స్కూల్ తెలుగు ఉపాధ్యాయుని ఎస్ లక్ష్మీ సూర్యకాంతం అన్నారు. గురువారం అత్తిలి మండల బల్లిపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో హెచ్ఎంసిహెచ్ బాలసుబ్రహ్మణ్యం అధ్యక్షత తెలుగు భాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సూర్యకాంతం మాట్లాడుతూ కనుమరుగవుతున్న తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగు వారిపై ఉందని అన్నారు. ఈ సందర్భంగా తెలుగు భాషలో ఉన్న ప్రక్రియలు, శతకాలు, అష్టావధానం తదితర విషయాలను విద్యార్థులకు పరిచయం చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సిహెచ్ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మాతృభాషపై అందరి అభిమానం పెంచుకొని తెలుగు భాషను చదవాలని, మన సంస్కృతి సాంప్రదాయాన్ని తెలుసుకోవాలని అన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన కార్యక్రమం సభికులను ఆకట్టుకుంది. తెలుగు తల్లి వేషధారణలో జాహ్వని ఆకట్టుకుంది. కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయులు పి రాంబాబు, టి ఆత్మలింగం, ఉపాధ్యాయుల కార్యదర్శి శ్రీనివాసరావు, ఎస్ పురుషోత్తం, సుజాతాదేవి, ప్రసాద్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. అత్తిలి నుండి మాటే వెళ్లే రహదారిలో మంచిలి రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద రోడ్డుకు పడిన పెద్ద గుంతలను మంచిలి భగవాన్ పోతరేకులకు చెందిన సిరగాని నాగు సొంత కత్తులతో పూడ్పించారు. రైల్వే గేట్ అవతల రోడ్డు భారీ గోతుల కారణంగా నిత్య ప్రమాదాలు జరుగుతున్నాయి. పగలే రోడ్డు దాటడానికి నానా కష్టాలు పడే ప్రయాణికులు రాత్రిలో రోడ్డు దాటడం కత్తి మీద సాములా మారింది. 2 రోజుల క్రితం ఒక ఆటోకు అక్కడ ప్రమాదం జరగడంతో ఒక బాలిక తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గ్రామస్తులు గుంతలు పూడ్చేలాగా చూడాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగును కోరడంతో వెంటనే స్పందించి ఆయన సొంత ఖర్చులతో 6 యూనిట్ల లారీ నల్ల కంకర, 3 యూనిట్ల చిన్న కంకర చిప్స్ను జేసీబీ వాటర్తో భారీ గుంతను పూడ్పించి వాహనదారులకు ఇబ్బంది లేకుండా చేశారు. నాగేశ్వర చొరవ పట్ల పలువురు అభినందించారు. కార్యక్రమంలో సిరిగాని భగవాన్, సిరిగాని నాగేశ్వరరావు, గ్రామ ఉప సర్పంచ్ ఇరుబండి అయ్యప్ప, కలిగి దయానమూర్తి, దుబాబు ధనరాజు, వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సమస్యను తన నియోజకవర్గ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ దృష్టి కూడా తీసుకువెళ్తున్నట్లు గ్రామస్తులకు తెలిపారు. అత్తిలి మండలం మంచిలి గ్రామంలోని రైల్వే స్టేషన్ వద్ద ఉన్న రైల్వే గేటుకి ఆనుకుని ఉన్న మెయిన్ రోడ్డు తాడేపల్లిగూడెం మార్టేరుకి సంబంధించిన స్టేట్ హైవే మెయిన్ రోడ్ ఇది. మరి ఈ గేటు సమీపంలోనే, అతి సమీపంలోనే మెయిన్ రోడ్డుపై గోతులు పడిపోయి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న ప్రజల సమస్యలను గుర్తించి మరి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. ముఖ్యంగా చెప్పుకుంటే ఈ గోతులు వాహనదారులకు, ద్విచక్ర వాహనదారులకు, 4 చక్రాల వాహనదారులకు కూడా తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయి. ప్రయాణాల్లో ఈ గోతుల్లోనే పడిపోవడం జరుగుతుంది. మొన్న 4 రోజుల క్రితం ఒక బైక్ మీద వెళ్తున్న ఒక ఫ్యామిలీ కింద పడిపోయారు, తీవ్ర గాయాలయ్యాయి. అలాగే మొన్నటి రాత్రి కూడా ఒక ఇటుకల ట్రాక్టర్ కూడా అడ్డం తిరిగి ఈ మెయిన్ రోడ్డుపై తిరగబడిపోవడం జరిగింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోడ్డు పరిస్థితి ఇలా ఉందని చెప్పని మరి మా మంచిలి గ్రామానికి చెందిన భగవాన్ పోతరేకుల సంస్థ యజమాని భగవాన్ గారి కుమారుడు సిరగాని నాగేశ్వరరావు నాగు గారి దృష్టికి మరి మా మంచిలి గ్రామానికి సంబంధించిన కూటమి నాయకులంతా కూడా ఆయన దృష్టికి తీసుకువెళ్ళగా ఆయన మంచి హృదయంతో మరి ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పని వారు ముందుకు రావడం, ఈ గోతులను పూడ్చే కార్యక్రమాన్ని వారు చేపట్టడం మరి చాలా సంతోషించదగ్గ విషయం. మరి ఇదే సందర్భంలో మరి ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. మరి సిరగాని నాగేశ్వరరావు నాగు గారు భగవాన్ గారి కుమారుడు మరి మంచిలి గ్రామంలో ఉన్న హిందూ శ్మశాన వాటికకు సంబంధించి అక్కడ శ్మశాన వాటిక అంత్యక్రియలు చేసుకోవడానికి భారీ విరాళంగా మరి ఇవ్వడం జరిగింది. మరి అలాగే అదే కాకుండా వారి కుమార్తె పుట్టినరోజు సందర్భంగా వృద్ధులైన అభాగ్యులకు, తర్వాత నిరాశ్రులైన పేదవారికి కూడా వారు గత నెల 2,500 రూపాయలు వారికి పెన్షన్గా ఇచ్చారు ఒక నెల. అలాగే 25 కేజీలు బియ్యం ఇచ్చారు. అలాగే ఒక నెలకు సరిపడా సరుకులు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న మరి సోదరుడు నాగు గారిని మరి సందర్భంగా అభినందిస్తున్నాం. అలాగే ముందు కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు మరి వారు చేయాలని చెప్పని మేమంతా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఈ మంచి కార్యక్రమాన్ని తలపెట్టిన సిరగాని నాగేశ్వరరావు నాగు గారిని కూడా మా మంచిలి గ్రామం నుంచి వారిని అభినందిస్తున్నాం. మరి స్థానిక శాసనసభ్యులు, తణుకు నియోజకవర్గ శాసనసభ్యులైన మరి ప్రీతమ నాయకులు శ్రీ ఆర్మీల రాధాకృష్ణ గారి దృష్టికి కూడా మరి రోడ్డు సమస్యను తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి వారు తక్షణమే స్పందించి ఈ రోడ్డుపై తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఈ చిప్స్తో కూడిన ఈ గోతులను శాశ్వతంగా తారు వేసి చక్కగా ప్రయాణం చేయడానికి వీలుగా మరి చర్యలు తీసుకోవాల్సిందిగా మరి వారి దృష్టికి తీసుకువెళ్తున్నాం. ఆర్వెల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు భాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను కళ్ళ కట్టినట్లు చూపిస్తూ చేసిన నృత్యాలు,
కవుల వేషధారణలు విద్యార్థుల సంభాషణలు అలరించాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుని వి అనంతలక్ష్మి మాట్లాడుతూ మాతృభాషను అమ్మను మరవలేమని, మాతృభాష నేర్చుకుంటే ఇతర భాషను సులభంగా నేర్చుకోవచ్చునని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమ ఉపాధ్యాయులు నారాయణరాజు, ఎం బాలాజీ, కె సచివతి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. స్వర్గీయ గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ధన్యవాదాలు అర్పిస్తూ తెలుగు భాష దినోత్సవం జరుపుకోవడం సంతోషకరమని తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ అన్నారు. తెలుగు భాష అంటే అమ్మ భాష అని, మాతృభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉందని, భావి తరాలకి తెలుగు భాషను మనం అందించాలని అన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ గేయ రచయిత రసరాజు ఆధ్వర్యంలో ప్రముఖులు నన్నయ్య పట్టారిక పీఠం అధ్యక్షులు సుశర్మ, ప్రముఖ పుస్తక రచయిత కానూరి బద్రీనాథ్, సీనియర్ జర్నలిస్టు ప్రముఖ పుస్తక రచయిత బెల్లంకొండ బుచ్చిబాబు, షణ్ముఖ ఆంజనేయ పీఠం కార్యదర్శి షణ్ముఖ జయకుమార్లను సన్మానించారు. పాఠశాలలో తెలుగు భాషను మరింత అభివృద్ధి చెందాలని తెలిపారు. తెలుగు భాష దినోత్సవం సందర్భంగా పట్టణంలోని ప్రముఖులను సన్మానించుకోవడం ఎంతో సంతోషకరమని అన్నారు. కార్యక్రమంలో తెలుగు భాష పండితులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. రామమూర్తి పంతులు గారు ఆనాటి హేమాహేమీలు అందరూ ఉన్నారు తణుకు సభలో. ఆ సభలో శ్రీకారం చుట్టారు గిడుగు రామమూర్తి పంతులు గారు వ్యవహారిక భాషా ఉద్యమానికి. సో వ్యవహారిక భాషా ఉద్యమానికి శ్రీకారం చుట్టబడినటువంటి ప్రదేశం ఏంటంటే తణుకు. కొంతమంది అవతరిస్తారు, ఆవిర్భవించారు, పుట్టరండి అవతరిస్తారు. అలా అవతరించిన వ్యక్తుల్లో గిడుగువారు. వాడుక భాషకు గొడుగు పట్టిన మహావ్యక్తి గిడుగువారు. తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని, తెలుగు భాషని గ్రాంధికం నుంచి వాడుక భాషలోకి తీసుకురావడానికి ఉద్యమం చేసి ఆ భాషని సరళతరం చేయడానికి కృషి చేసినటువంటి వ్యక్తి స్వర్గీయ గిడుగు రామ్మూర్తి గారు. వారి జయంతి సందర్భంగా ఈరోజు ఆగస్టు 29వ తేదీన తెలుగు భాషా దినోత్సవంగా మనందరం కూడా జరుపుకోవడం చాలా మొదలమని సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తూ తెలుగు భాష అంటే అమ్మ భాష, మాతృభాషలో మనందరం కూడా ఉత్తర ప్రతినిత్యాలు చేస్తూ మాతృభాషలో మాట్లాడుతూ మాతృభాషని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మనందరం కూడా చాలా భాషలు అంతరించిపోతున్నటువంటి పరిస్థితులు కూడా మనందరం కూడా చూస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 220 దేశాల్లో మన తెలుగువారు ఉండి తెలుగువారి యొక్క ఉనికిని కాపాడుకుంటున్నాం. ఈ విధంగా తెలుగు భాషని భావితరాలకు అందించే విధంగా ప్రతి ఒక్కరూ కూడా తెలుగు పటిష్టతకి విశేషమైనటువంటి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ తెలుగు భాషా దినోత్సవ సమావేశానికి ఇచ్చేసినటువంటి మన తణుకు పుర ప్రముఖులు, తెలుగు భాష కోవిదులు రసరాజు గారు, కవి బద్రీ గారు, అలాగే సుశర్మ గారు, అలాగే విజయ్ గారు తదితరులు కూడా వీరు వారి పరిధిలో తెలుగు భాష ఔన్నత్యాన్ని, తెలుగు భాష యొక్క దాన్ని విస్తరింప చేయడానికి వారు చేస్తున్నటువంటి కృషిని కూడా మనందరం కూడా గుర్తించాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. పరభాషలు నేర్చుకున్న తెలుగు మాతృభాషను తెలుగువారు మర్చిపోకూడదని తణుకు జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయుని కె పద్మావతి అన్నారు. తణుకు బాల ఉన్నత పాఠశాలలో జరిగిన తెలుగు భాష దినోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ దేశ భాషలందు తెలుగు లెస్సని శ్రీకృష్ణదేవరాయలు అన్నారని, భాషపై పట్టు సాధించాలంటే భాషను పూర్తిగా నేర్చుకోవాలని అన్నారు. తెలుగు భాష విషయమై, తెలుగు సాహిత్యం విషయమై
లక్ష్యపూర్వకంగా కృషి చేసిన పండితుడు గిడుగు రామమూర్తి పంతులని, ఆయన తెలుగు భాషకు చేసిన సేవను గుర్తించి ఆయన జన్మదినాన్ని తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డివైఈఓ ముల్లి సత్యనారాయణ, ఎంఈఓ 2 హైమావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైమావతి మాట్లాడుతూ ఎంతమంది కవులు రాసిన కావ్యాలు పద్యాలతో తెలుగు భాష గొప్పతనాన్ని వ్యక్తపరిచారని తెలిపారు. తెలుగు భాషను మర్చిపోకూడదని అన్నారు. కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయులు నంబూరి జానకి వ్యాఖ్యాతగా వ్యవహరించగా పాఠశాల ఉపాధ్యాయ కార్యదర్శి జె ప్రభువరం, ఉపాధ్యాయులు కామేశ్వరి, ప్రసన్న గీత, సంజయ్ గాంధీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. గిడుగు వెంకట్రామమూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాష దినోత్సవాన్ని తణుకు ఎస్కేఎస్డి మహిళా డిగ్రీ కళాశాల, పీజీ అటానమస్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ కెప్టెన్ విఎల్ సుందరిబాయి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాతృభాషలో మాట్లాడాలని, తెలుగును ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్గా కొనియాడారని, ఆంగ్ల భాషతో పాటు మాతృభాష అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా తెలుగు భాష వైభవం అనే అంశంపై వ్యాసరచన, వక్తృత్వం పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో తెలుగు అధ్యాపకులు పి శివప్రసాద్, డాక్టర్ అమృతవల్లి తాయారు, సుధారాణి, గృహలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ ఎం రత్నకుమారి, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోటీల్లో బహుమతులు పొందిన విజేతలను అభినందించారు. గురువారం తణుకు రోటరీ క్లబ్లో కటారి శారదాదేవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తణుకు ఎస్కేఎస్డి మహిళా కళాశాలలో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని డి జోహారికకు కాలేజ్ ఫీజు నిమిత్తం తణుకు మానవతా సంస్థ నుండి 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో జిల్లా శాంతి ర్యాలీ చైర్మన్ గమిని రాంబాబు, కార్యదర్శి బి రామకాశి, కోశాధికారి అక్కిన కాశీ, పి శివనారాయణ, కె విశ్వనాథరాజు, కొల్లేపరి సత్యనారాయణ, ఆకెల సుబ్రహ్మణ్యం, ఆకుల శేషబాబు, పి శ్రీనివాస్, అలపాటి సుబ్బారావు, బివిఆర్కే ప్రసాద్, మానవతా సభ్యులు పాల్గొన్నారు. ఆగస్టు 29 క్రీడా దినోత్సవం సందర్భంగా శ్రీ చిట్టూరింద్రయ్య ప్రభుత్వ కళాశాలలో జిల్లా స్థాయి రన్నింగ్ పోటీ నిర్వహించినట్లు పశ్చిమ గోదావరి జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ కార్యదర్శి శంకు సూర్యనారాయణ తెలిపారు. బాల్ పోటీలను తణుకు పట్న సీఏ కొండయ్య ప్రారంభించగా బాలికల పోటీలను అసోసియేషన్ చైర్మన్ మానేపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. వ్యాయామ ఉపాధ్యాయుల జిల్లా అధ్యక్షులు బి జాన్సన్ మాట్లాడుతూ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా జరుపుకునే క్రీడా దినోత్సవ గొప్పతనాన్ని తెలిపారు. పోటీలో గెలుపొందిన క్రీడాకారులకు తణుకు ఎస్ఐ జిఎస్ మూర్తి ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమంలో తణుకు నుండి ఒలింపిక్ వరకు వెళ్లిన జ్యోతిక శ్రీకి కోచింగ్ ఇచ్చిన కె సీతారామయ్యను సన్మానించారు. పోటీలకు బి నరసింహమూర్తి బహుమతులు స్పాన్సర్ చేయగా సర్టిఫికెట్లను మద్దల శ్రీనివాస్ స్పాన్సర్ చేశారు. కార్యక్రమం అసోసియేషన్ ట్రెజరర్ కె బాబురావు, వ్యాయామ ఉపాధ్యాయులు సత్యనారాయణ, కె సుబ్బారావు, ఏ నాగేశ్వరరావు, కె వెంకన్నబాబు, టి వినోద, కె సంధ్య, జయమ్మ, నీలవేణి, నాగరాజ్యం, శోభమణి, చిట్టితల్లి, పద్మావతి, విజయదుర్గ తదితరులు పాల్గొన్నారు. తణుకు పురుషుల శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలు వావలాల సరళదేవి ఆధ్వర్యంలో తెలుగు మాతృభాష దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు వ్యావహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు శ్రీరామమూర్తి నాయుడు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. లైబ్రరీ కె సుగుణకుమారి, అడ్వకేట్ కౌర్ వెంకటేశ్వరరావు తదితరులు ఆయనకు పూలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సరళాదేవి మాట్లాడుతూ గిడుగు రామమూర్తి పంతులు తెలుగు మాతృభాషకు చేసిన కృషికి గాను ఆయన జన్మదినోత్సవ రోజున మాతృభాష దినోత్సవం జరుపుకుంటున్నామని, ఆయన స్ఫూర్తితో తెలుగు ప్రజల తెలుగును సరళీకరణ విధానంలో నేర్చుకున్నారని, ఆయన స్ఫూర్తితో యువత తెలుగును ప్రేమిస్తూ పరభాషను గౌరవించాలని కోరారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.